Let us discuss the row attribute of frame set tag. The attribute works just like the columns attributes and takes the same values, but it is used to specify the rows in the frame set. ఇక్కడ ఈ రోస్ అనే అట్రిబ్యూట్స్ ఫ్రేమ్ సెట్లో ఎలా డిఫైన్ చేసి పడుతుందంటే కాలమ్స్ అట్రిబ్యూట్ లాగే డిఫైన్ చేయబడుతుంది. కానీ ఇక్కడ ఇక్కడ కాలమ్స్ ఎన్ని అయితే ఫ్రేమ్ సెట్లో అట్రిబ్యూట్స్ కింద తీసుకున్నామో అక్కడ రోస్ అనేవి కూడా ఆ ఫ్రేమ్ సెట్లో అన్ని రోస్ని మాత్రమే డిఫైన్ చేయాలి, అంతకన్నా ఎక్కువ డిఫైన్ చేయకూడదు. టు క్రియేట్ యువర్ ఎగ్జాంపుల్, టు క్రియేట్ టూ హార్జెంటల్ ఫ్రేమ్స్ యూజ్ rows 10%, 90%. You can specify the height of each rows in the same way as explained above for columns. ఇక్కడ పైన కాలమ్స్ అట్రిబ్యూట్కి ఎలా అయితే ఎక్స్ప్లెయిన్ చేసామో ఒక ఫ్రేమ్లో 3 కాలమ్స్ కింద డివైడ్ చేయడం జరిగింది అన్నాం కదా, అట్లాగే ఇక్కడ కూడా యాజ్ యు లైక్ సేమ్ రోస్ అట్రిబ్యూట్స్ని కూడా ఫ్రేమ్ సెట్లో అలాగే డిఫైన్ చేయడం జరిగింది. Next attribute is border attributes of frame set tag. This attribute specify the width of the border of each frame in pixel. For example, border 5, a value of 0 means no border. ఇక్కడ బార్డర్ అనే అట్రిబ్యూట్ని ఫ్రేమ్ సెట్లో యూజ్ చేసి ఫ్రేమ్కి బార్డర్ని స్పెసిఫై చేయడం అని జరుగుతుంది. బార్డర్కి ఫ్రేమ్కి బార్డర్ లైక్ ఫ్రేమ్కి 4 కార్నర్స్ హార్జాంటల్ అండ్ వెర్టికల్ అక్కడ బార్డర్స్ని కనెక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ బార్డర్కి ఎటువంటి వాల్యూ కనుక 0 కనుక ఇస్తే కనుక ఆ ఫ్రేమ్కి బార్డర్ అనేది ఉండదు. నెక్స్ట్ ఫ్రేమ్ బార్డర్. దిస్ అట్రిబ్యూట్ స్పెసిఫైస్ వెదర్ ఏ 3-dimensional border should be displayed between frames. These attributes take values either 1 is indicated to yes or 0 is indicated to no. For example, frame border is equal to 0 specifies no border. ఇక్కడ ఫ్రేమ్ బార్డర్కి గనక వాల్యూస్ కింద తీసుకుంటే 1 కనుక ఇస్తే ఫ్రేమ్ బార్డర్ని ఇవ్వండి అని, లేకపోతే 0 అని ఇస్తే కనుక ఆ ఫ్రేమ్కి బార్డర్ లేదని కూడా చెప్తూ ఉంటుంది. The fifth one attributes of frame set tag is frame spacing. This attribute specifies the amount of space between frames in a frame set. ఇక్కడ ఫ్రేమ్ స్పేసింగ్ అనేది ఇక్కడ ఫ్రేమ్ ఈజ్ లైక్ ఏ మల్టిపుల్ సెలెక్షన్స్ ఆఫ్ విండోస్. ఇక్కడ ఒక్కొక్క ఫ్రేమ్కి స్పేసింగ్ అనేది ఎంత ఇవ్వాలో స్పెసిఫై చేసి చెప్పే అట్రిబ్యూట్ని ఏమంటారంటే ఫ్రేమ్ స్పేసింగ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఫ్రేమ్ స్పేసింగ్ 10 మీన్స్ దేర్ షుడ్ బి 10 పిక్సెల్స్ స్పేసింగ్ బిట్వీన్ ఈచ్ ఫ్రేమ్స్. ఇక్కడ ఎగ్జాంపుల్గా ఒక్కో ఫ్రేమ్కి 10 పిక్సెల్ సైజ్ని స్పేసింగ్గా ఇవ్వమని చెప్పడం జరుగుతూ ఉంటుంది. మీ ఇష్టం, మీ ఫ్రేమ్కి ఎన్ని పిక్సెల్ స్పేస్, ఫ్రేమ్కి స్పేసింగ్ ఎలా ఉండాలో చెప్పేదాన్ని ఫ్రేమ్ స్పేసింగ్ అంటారు. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్గా ఒక ఫ్రేమ్ తయారు చేయడానికి ఎగ్జాంపుల్గా ఒకటి తీసుకోవడం జరిగింది. ఇక్కడ చూస్తే ఈ ఎగ్జాంపుల్లో HTML డాక్యుమెంట్ యొక్క స్ట్రక్చర్ని రాయడం జరిగింది. ఎందుకంటే బ్రౌజర్ విండోలో ఫ్రేమ్స్ని ఎలా క్రియేట్ చేస్తారో ప్రోగ్రామ్ ద్వారా సమ్ ఎగ్జాంపుల్ ఆఫ్ ది ఫ్రేమ్స్. The first line indicates the document type HTML. This is the version of the HTML document. And second, HTML is hypertext markup is a root code. And third one is head tag. Head tags after title tag. HTML target frames. Title tag is a paired tags and the title tag closed and the heading tag is closed. ఇక్కడ మనం ఫ్రేమ్స్ క్రియేట్ చేసేటప్పుడు బాడీ ట్యాగ్ బదులుగా ఫ్రేమ్ సెట్ అనే ట్యాగ్ని తీసుకోవడం జరిగింది. అందుకోసం అక్కడ ఫ్రేమ్ సెట్ ట్యాగ్ అనేది డిఫైన్ చేశాను చూడండి.
The frame set columns is equal to 200 mm. ఇక్కడ కాలమ్స్ యొక్క విడ్త్ ఎలా ఉండాలంటే 200 మిల్లీమీటర్లు ఉండాలని చెప్పుకున్నాం. అక్కడ నెక్స్ట్ ఏంటంటే కోడ్ రాస్తూ ఉన్నాను. ఫ్రేమ్ ఎస్ఆర్సి ఈజ్ ది సోర్స్ కోడ్. అక్కడ డాట్ HTML bar HTML bar menu dot HTML is a extension of HTML. Name is equal to menu page. అక్కడ ఆ ఫ్రేమ్లో మెనూ పేజ్కి 200 అనేది సైజ్ కింద ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఫ్రేమ్ ఎస్ఆర్సి సోర్స్ కోడ్ ఈజ్ ఈక్వల్ టు బార్ HTML బార్ మెయిన్ డాట్ HTML నేమ్ ఈజ్ ఈక్వల్ టు మెయిన్ పేజ్. ఇక్కడ నో ఫ్రేమ్స్ అనేది కూడా ఇండికేట్ చేయడం జరిగింది. నో ఫ్రేమ్స్ బాడీ యువర్ బ్రౌజర్ నాట్ సపోర్ట్ ఫ్రేమ్స్ బాడీ క్లోజ్డ్. నో ఫ్రేమ్స్ ద ఫ్రేమ్ సెట్ ట్యాగ్ క్లోజ్డ్ అండ్ ద HTML ట్యాగ్ క్లోజ్డ్. Here the brief discussion about the in this page. Here we have created two columns to fill with two frames. The above example we have to create two columns to fill with two frames. The first frame is 200 pixels wide and will contain the navigation menu bar implemented by menu.html file. ఇక్కడ menu.html ఎక్స్టెన్షన్ ఫైల్. అక్కడ ఫ్రేమ్ నేమ్ 200 పిక్సెల్ వైడ్ కింద తీసుకోవడం జరిగింది. ద సెకండ్ కాలమ్ ఫిల్స్ ఇన్ రిమైనింగ్ స్పేస్ అండ్ విల్ కంటైన్ the main part of the page and it is implemented by main.html file. ఇక్కడ main.html ఎక్స్టెన్షన్ ఫైల్. అక్కడ సెకండ్ కాలమ్ని ఫస్ట్ కాలమ్ నేమో మెనూ బార్ కింద తీసుకోవడం జరిగింది. సెకండ్ కాలమ్ నేమో మెయిన్ కింద తీసుకోవడం జరిగింది. ఫర్ ఆల్ 3 లింక్స్ అవైలబుల్ ఇన్ మెనూ బార్ వీ హ్యావ్ మెన్షన్ టార్గెట్ ఫ్రేమ్స్ యాజ్ మెయిన్ పేజ్. సో వెనెవర్ యూ క్లిక్ ఎనీ ఆఫ్ ద లింక్స్ ఇన్ మెనూ బార్ అవైలబుల్ లింక్ విల్ ఓపెన్ ఇన్ మెయిన్ పేజ్. అక్కడ ఉండే మెనూ బార్లో ఏ పేజ్నైనా క్రియేట్ చేయడానికి లింక్ని స్పెసిఫై చేయడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ ఆల్.